నమస్తే అందరు ఎట్లున్నారు లచ్చలో ఇక నేనైతే మస్తున్నా ఇవాళ మన అదర్స్ని చూసేటోళ్ళకు గట్లనే మన అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఊరిని యొక్క పొద్దుగా లేవంగానే మా చెల్లి ఏడు ఉన్నదాన్ని ఇల్లంతా ఎదుకబడుతుంది. అరే ఒక్క దగ్గర కూడా కనబడి పాడగాలే ఏడిపోయిందో ఈ పోరి నీ యొక్క మళ్ళీ ఇటు చూస్తేనేమో కొలుకు టైం అవుతుంది వార్తలు చెప్పాలి. అరే ఎవరు ఉన్నారు ఏం కథ అని ఇక మళ్ళీ నేనే జల్ది వచ్చేసిన ఆఫీస్కి. పొల్లి ఏడున్నదో ఏమో మరి. మౌనిక ఇప్పుడు నీకేమైనా గొంతిన పడ్డదా? ఇక్కడ లేదక్క, నాకేం వినబడలే. మరి నాకేంది వినబడ్డట్టు అనిపించింది. కాశలే అంటాను కానీ పండుగ పూట కొలువు ఉంటుంది, మనకు కొలువులో జరిగిన వార్తలు చెప్పాలని తెలుసు కాశలే. అట్లా చెప్ప చేయకుండా ఏడికి పోయినావు ఏం కథ నాకు అర్థం కాదు. కొలువు రాకుండా ఏం చేస్తాను అసలు నువ్వు? ఏందన్నా నేను పండుగ పూట కూడా కొలువుకు రాను, ఇక ముగ్గులు వేసుకోవద్దా, నేను పండుగ జరుపుకోదా, ఎప్పుడు ఆ కొలువుల్లో ఉండాలనా? సరే సరే ఇక పోతే పోనీ కానీ ఏం ముగ్గులు ఎత్తాను? ఎన్ని సుక్కల ముగ్గు చేయలే? సుక్కల ముగ్గు కాదన్నా, ఇక మంచి డిజైన్ వేస్తున్నా చూడు ఒకసారి. ఏంది చెల్లె గట్టున్నాయి గా డిజైన్ పాడుగా నువ్వు మలకలు ఉన్నదంతా ఏం అర్థమై పాడతలేవు. వెనుకట మంచిగా సుక్కల ముగ్గులు ఎంత ముద్దుగుండే చెల్లె గా వేసుకోకపోతే నాకు అర్థం కాదు. ఏం పొర్రా నాయన గిట్లెత్తది అంత ముగ్గులు ఏం అందం ఉన్నాయి అవి. ఏహే అయిందన్నా నీతో ఎప్పుడు నాకు ఏదో ఒక లొల్లి. ఇక ఆ సుక్కల ముగ్గులు అంటే పాత ట్రెండ్ అన్నా, ఇక ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్, డిజైన్స్ మంచిగా ఉన్నాయి చూడు ఒకసారి. ఏందక్క పొద్దుగాలే మీ అల్లలొల్లి? మనతో నాకు ఎప్పుడు ఉండే లొల్లి అది. ఏ సపోర్ట్ చేయకుండా ముగ్గులేండ్రి? నేను సప్పుడేకనే ఎత్తున్నా, మా అన్ననే నాతో లొల్లి పెట్టుకుంటుండు. అబ్బో మీ కథ ఇంకా ముద్దుగున్నది. ఈ పవ పొలనైతే ఉండకాడు ఉండదు. నీ పోరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఈ మౌనిక గురించి చెప్పనే చెప్పొద్దు, నోరు తెరితే కథం అన్ని ఆగమాగమైన మాటలు ఆగమాగం పాటలు ఒక దగ్గర చక్కగా ఉండనే ఉండదు ఈ పోరైతే. సరే సరే మీ పని మంచిగానే మంచిగా ముగ్గులు ఎత్తాలమ్మో. సెలే గా సూర్యగాడు ఏడున్నాడు, ఏడి పోయినాడు మరి? పండుగ పూట ఆడనున్నాడా లేదా ఇంటికాడ? వాడే వెండు నాకేం తెలుసు, వాడు ఎప్పుడైనా తిరగబోతాడు.